మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువగా చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. అగ్గిపుల్లకు తల ఉంది కానీ అందులో బుద్ధి లేదు. అందుకే కాస్త రాసుకుంటే చాలు రగిలిపోతుంది. మనిషికి తల ఉంది, అందులో బుద్ధి ఉంది. మరి ఎందుకు చిన్న మాటలకే ఆవేశంతో రగిలిపోవాలి? నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధ పడకుండా ఉండేలా చూసుకో. మాటలను నీళ్లను పారబోయడం తేలిక, అది తిరిగి వెనక్కి తీసుకోవడమే కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా, మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్లు ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు విజిలేస్తుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం అంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇష్టంలో పెరగడం తరగడం రెండూ ఉంటాయి, కానీ ద్వేషం పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు. మన ముందు పొగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మన బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు సరస్వతి. ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి. ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చేయనక్కర్లేదు. ఆ తల్లి చూపిన దారిలో నడిస్తే చాలు. నిజమైన ప్రేమకు వయసుతో పని లేదు. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరేంత వరకే ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణించేంత వరకు ఉంటుంది. మరుజన్మ ఉందో లేదో తెలియదు, కానీ మనం అనుకున్న వారితో ఈ జన్మలో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మరో జన్మ అక్కర్లేదు మనస్పర్ధలు తొలగిపోవడానికి. కోరికలకు ఎప్పుడు బానిస కాకు, తృప్తిగా బతకలేవు. కోరికలకు ఎప్పుడు బానిస కాకు, తృప్తిగా బతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఈ గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నేను తప్పు చేస్తేనే తల దించుకుంటా, అంతేకాని నా తప్పు లేకపోతే ఎవరికి భయపడను, ఎవరినైనా ఎదురిస్తాను. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపద లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. ప్రేమలో ఓడిపోతే ప్రేమ మాత్రమే పోతుంది, గెలిస్తే జీవితం వస్తుంది. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. బలగాన్ని నమ్ముకొన్నాడు, ఓడిపోయాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. భగవంతుని నమ్ముకొన్నాడు, గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒక్కటి ఉంది. భగవంతుడెప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. తమ సమస్యలను నీతో పంచుకునే వారిని చిన్న చూపు చూడకు. నీకు చెబుతున్నారంటే వారు అసమర్థులై కాదు, నీ మీద నమ్మకంతో. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? అబద్ధపు ప్రేమ చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతి వడ్డీ చేయాల్సింది వస్తుంది. ఖాళీ సీసాలు కొనేవారు మిద్దెలు మేడలు కొంటూ ఉంటే సీసాలను ఖాళీ చేసేవారు వారికున్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇది పచ్చి నిజం, జోక్ మాత్రం కాదు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది.
పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు స్థానంలో మారడానికి. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో. జీవితం అనేది ప్రసాదం లాంటిది. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు. కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి. ఎందుకంటే అనుకున్న వారు మనకు దూరంగా ఉంటే భరించలేము. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా. ఒకరు నచ్చారని నీ బలహీనత విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు నీతో తప్పక ఆడుకుంటారు మిత్రమా, జాగ్రత్త. డబ్బు, పరపతి, పేరు వీటన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది సంతృప్తి. లేకుంటే ఏమున్నా వ్యర్థమే. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినపడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచన స్పష్టత వస్తుంది. మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇది నిజం మిత్రమా. మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయం అనేది అంతం కాదు, ఓటమి అనేది చివరి మెట్టు కాదు. ఎదుట మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం మిత్రమా. ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అవసరం లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. భార్య అరవటం మొదలుపెట్టిన వెంటనే కిటికీలు, తలుపులు మూసేవాడు మనిషి. వాటిని మూయటంతో పాటు టీవీ వాల్యూమ్ పెంచేవాడు పెద్ద మనిషి. చొక్కా వేసుకొని బయటకు వెళ్ళిపోయేవాడు జ్ఞాని. తిట్లు, అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా తన పని చూసుకునేవాడు మహనీయుడు. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టి శక్తి కూడా ఉండాలి. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను అలాగే ఉంటా. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టి వారికి నేను విలువ ఇస్తా. అందరూ దాన్ని పొగరు అంటారు, కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతుల్లో, చూపుల్లో, ప్రవర్తనలు తేడా వచ్చేదంటే భగవంతుడు 10 మెట్లు కిందికి దింపేస్తాడు. జాగ్రత్త మిత్రమా. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు, అది మీలో ఉండే విధానం. జీవితము ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది, ఏడ్చేవాడికి నవ్వే రోజు వస్తుంది. తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే మిత్రమా. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవకండి. మనం ఇతరులకు ఏమి ఇవ్వనక్కర్లేదు. వాళ్లను బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనం ఇచ్చే నిజమైన బహుమతి. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణువేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి దొరికేది అక్కడే. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చినంత ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాయితీ ఉన్న ఏ సంబంధమైనా, ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చేంత వరకే ఇస్తా. నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. నేను తగ్గుతున్నా అంటే ఎదుటివారికి విలువ ఇస్తున్నా అని అర్థం. అంతేకాని ఎవరికి భయపడి కాదు. ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. ప్రేమ అనేది నీడ లాంటిది. అది వెలుతురులో
మాత్రమే కనిపిస్తుంది. కానీ స్నేహం దీపం లాంటిది. అది చీకటిలో కూడా నీ గమ్యం చూపిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోయేలా చేయకూడదు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కరలేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కసారి ఏ తప్పు చేయకపోయినా దాన్ని నిరూపించుకోలేక చాలామంది ఎదుట తల దించుకోవాల్సి వస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు. అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ అర్థం కాని వారికి మాటలేమో అర్థమవుతాయని. మౌనంగా ఉన్న ప్రతి ఒక్క ఆనందంతో ఉన్నారు అనుకోవడం తప్పు. వాళ్ళ మనసులో బయటకు చెప్పుకోలేనంత బాధ ఉన్న పైకి మౌనంగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకో, నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం లేని చోట వాదించకు. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక అర్థం ఉండాలి. లేకుంటే మనిషికి జంతువుకు తేడా తెలియదు. ప్రేమించడం అంటే గంటలు గంటలు మాట్లాడడం కాదు, ప్రతి గడియ వారి కోసం బ్రతకడం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతో జీవించడం గడిచిపోవద్దు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు, ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది.